నమస్కారం. వెల్లా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్నంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన చీఫ్ విప్ జీవి. ఇంటి వద్దే ఎరువు తయారీపై ప్రత్యేక అవగాహన. వినుకొండ పట్నంలోని పలు వార్డుల్లో సుమారు 55 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. 30వ వార్డు 30 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్, 15వ వార్డు 15 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్, 16వ వార్డు 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డులను ప్రారంభించారు. అనంతరం తిమ్మాపాలెం రోడ్డులోని ఈద్గా వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. 30వ వార్డు హనుమాన్ నగర్ లో 34 లక్షలతోటి సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేయడం జరిగింది. అట్లాగే 15వ వార్డులో శాలివాహన్ నగర్ లో 15 లక్షలతో రోడ్స్ నిర్మాణం చేపట్టాం. 16వ వార్డులో నవాజ్ కుంటలో 10 లక్షల రూపాయలతోటి అక్కడ సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఈద్గా దగ్గర 40 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు ప్రారంభించాం. ఇక్కడ చాలా సంవత్సరాలుగా కరెంటు తీగలు లేక ఇక్కడ ఇబ్బంది పడతా ఉంటే 4 లక్షల రూపాయలతో ఇక్కడ కరెంటు లైనింగ్ పనులు పూర్తి చేశాం. ఇక్కడ స్థానిక ప్రజలు ఒక 2 మంచినీళ్ళ ట్యాపులు, పబ్లిక్ ట్యాపులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి అడిగారు. వాళ్ళకి పబ్లిక్ ట్యాప్, నీటి కుళాయిలు, పబ్లిక్ ట్యాపులు కమిషనర్ గారికి చెప్పాము. తొందరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఈ ఏరియాలో ఒక చిన్న రోడ్డు కూడా, కనీసం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఒక రోడ్డు కూడా వేయలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎంతో ఆందోళన పడ్డారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు వైసీపీ పాలనలో 5 ఏళ్లలో మీరు ఒక సిమెంట్ రోడ్డు వేయలేదు, మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేయలేకపోయారు. మరి ఎదుటోళ్ళ మీద బురద చల్లటం, విమర్శలు చేయటం, అసత్య ప్రచారాలు చేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఈ రోజు వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా 4 బస్ షెల్టర్లు పూర్తి చేశాం. 5వ బస్ షెల్టర్ కూడా పూర్తి చేయబోతున్నాం. అంటే ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీల అభివృద్ధి వేగంగా ముందుకు పోతా ఉంది. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కి 240 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. పనులు ప్రారంభిస్తున్నాం. 5 ఏళ్ల పాలనలో మంచినీళ్ళ స్కీము, వందల సంవత్సరాల నుండి వినుకొండకి మంచినీళ్ళ సమస్య ఉంది. అయినా గతంలో ఎన్డీఏ పాలనలో వినుకొండకి శాశ్వత నీటి పథకం నిధులు తీసుకొస్తే 5 ఏళ్లలో వాళ్ళు పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు. అర్బన్ హౌసింగ్ 80% పూర్తి చేస్తే 5 ఏళ్ల పాలనలో 2% కూడా, 1% కూడా పూర్తి చేయలేదు. అర్బన్ హౌసింగ్ గాలికి వదిలేశారు. వైసీపీ పాలనలో మంచినీళ్లు కరువు, వినుకొండలో మంచినీటి కరువు ఉంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మేమే బాధ్యత తీసుకుంటున్నాం. 240 కోట్ల మంచినీళ్ళ స్కీము 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తాం. అట్లాగే ఘాట్ రోడ్డు, కొండ మీద ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం. గిరి ప్రదక్షిణ రోడ్డు ఉంటే టౌన్ అభివృద్ధి కూడా బాగుంటుంది. రామలింగేశ్వర స్వామి భక్తులు గిరి ప్రదక్షిణ మొక్కుబడులు ఏమైనా ఉంటే కూడా తీర్చుకోవడానికి అనుకూలంగా గిరి ప్రదక్షిణ రోడ్డు అభివృద్ధి చేస్తున్నాము. అలాగే 99 లక్షలతో మొత్తం కూడా ఈద్గా 40 లక్షలు కలిపి 99 లక్షలతోటి ఇప్పుడు వినుకొండ టౌన్ లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలని ఆలోచించుకోవాలా, మీరు ఈ పనులన్నీ ఎందుకు చేయలేకపోయారు, ఈ రోజు మీరు ఎందుకు బుర్ర చల్లుతున్నారు, దీన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. వినుకొండ పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్ని మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తీసుకొచ్చారు. మన ఎన్ఎస్పి కాలనీ అభివృద్ధికి కూడా స్పెషల్ ఫండ్ ని శాంక్షన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఎన్ఎస్పి గ్రౌండ్ కూడా భావితరాల వినుకొండ పట్టణ ప్రజలకు, నియోజకవర్గంలో ప్రజలకు కూడా భావితరాలకి ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎన్ఎస్పి గ్రౌండ్ కూడా, మున్సిపాలిటీ కింద ఉన్న గ్రౌండ్ కూడా తీర్చిదిద్దుతామని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే గ్రామ సీమల్లో పల్లె పండుగ పేరుతో ఈ రోజు అభివృద్ధి జరిగింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో ఒక సిమెంట్ రోడ్డు వేయలేకపోయింది, ప్రజలు చూశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు ఒక బాధ్యత చెప్తే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చక్కగా పల్లె పండుగ పేరుతో గ్రామ సీమల్ని అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లా ఇక్కడ వర్షం పడ్డప్పుడు హనుమాన్ నగర్ లో మెయిన్ డ్రైన్ తో నీళ్లు కొన్ని చోట్ల ఇళ్లలో కూడా వచ్చే పరిస్థితి ఉంది. అందుకని మెయిన్ డ్రైన్ కోసం 40 లక్షల రూపాయలు మళ్ళీ శాంక్షన్ చేశాం. ఇంకా టౌన్ లో ఎక్కడ అవసరమైనా, ఎంత పెద్ద వర్షం పడ్డా ఇళ్లలోకి రాకుండా మెయిన్ డ్రైన్లు ఏం కావాలో అవి కూడా భవిష్యత్తులో టేకప్ చేసి మెయిన్ డ్రైన్లు కూడా పూర్తి చేస్తాం. ఇప్పుడు ఈ హనుమాన్ నగర్ లో 40 లక్షల రూపాయలతోటి సీసీ డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలో పూర్తి చేస్తామని మనం చేస్తున్నా. పబ్లిక్ ట్యాప్లు వినుకొండ టౌన్ లో ఎక్కడ అవసరమైనా మున్సిపాలిటీలో
లో కమిషనర్ గారి పేరుతో లెటర్ పెట్టుకుంటే అవసరమైన కాడ పబ్లిక్ ట్యాప్లు కూడా వేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కౌన్సిలర్ గారికి, షకీలా గారికి ప్రత్యేక అభినందనలు. ఈ వార్డు సమస్యల్ని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, అలాగే షకీలా గారు, కౌన్సిలర్ గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మాకు దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. రానున్న కాలంలో ఆ డ్రైన్ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గారికి, కౌన్సిలర్స్ కు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక కుకీ కార్యాలయంలో యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయులు గాండ్ల నాగేంద్రుడు, లక్ష్మీ సామ్రాజ్యం సహకారంతో 25 ముస్లిం మైనార్టీ కుటుంబాలకు బియ్యం, వంట నూనె, పప్పు దినుసులు, వీటితో పాటు కూరగాయలను పంపిణీ చేశారు. ఫౌండేషన్ అధ్యక్షుడు పమిడిపల్లి అనిల్ రాజ్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. సమాజానికి సేవలు అందిస్తూ గ్రామాలు, వీధులు, వాడలు, పట్టణాలను శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య మహిళా కార్మికులను గౌరవిస్తూ బీజేపీ పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మేళం మధుబాబు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ సూచనల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళ మన ఆత్మ గౌరవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత్ మాతాకి జై అంటూ ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ నాయకులు మహిళా పారిశుద్ధ్య కార్మికుల పాదములకు పూలతో నమస్కరించి దుశ్యాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. పారిశుద్ధ్య మహిళా కార్మికులు 140 మందికి చీరలు పంపిణీ చేసి స్వచ్ఛ భారత్ మెమోంటో అందించారు. నూజిండ్ల మండలం ముప్పరాజువారిపాలెం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నోబెల్ టీచర్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలుని కలిసి ఉపాధ్యాయ సమస్యల గురించి వివరించారు. పార్లమెంటులో టెట్ గురించి పెట్టే బిల్లు సవరణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించడం జరిగిందని మార్చి 8వ తేదీన నర్సరావుపేట భవన్ చంద్ర టౌన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేసినందుకు గాను ఎంపీ, ఎన్డీఏ ప్రతినిధులను అభినందించడం జరిగిందని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ నాగేశ్వరరావు తెలియజేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో భాగంగా పట్టణాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ కె శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో హోమ్ కంపోస్టింగ్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్నంలోని చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు హోమ్ కంపోస్ట్ విధానం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆవిరిపోవటానికి మన ఇంట్లో వచ్చేది చెత్త ఏదైనా దీంట్లో కోకోపిట్ అంటే కొబ్బరి పీచు పొడి లాంటిది. ఎక్కడైతే లేదు కానీ మా విజయవాడ నగరంలో అయితే కోకో షెడ్డింగ్ ఉంది. షెడ్డింగ్ అంటే పీచులుగా దాన్ని మిషన్లో వేస్తే పిట్టి చేసేస్తుంది. కొంత పీచు వస్తుంది, కొంతేమో పొడి అంతా వస్తుంది. దాన్ని కోకో పిట్ అంటారు. దీంట్లో అడుగుని ఈ కోకో పిట్ ఈ చిల్లు దీంట్లో మీద వేసిన ఇబ్బంది ఏం లేదు. వేసేసిన తర్వాత ఇంట్లో వచ్చే కూరగాయల చెత్త దీని మీద వేయండి. దాని మీద ఒక న్యూస్ పేపర్ వేసుకోండి. న్యూస్ పేపర్ ఎందుకు వేయమంటున్నానంటే తడి అంతా పీల్చేస్తే అప్పుడు మనకి స్మెల్ కూడా రాదు. ఒకవేళ ఏం వేస్తారంటే తడి చెత్త అంటే మనిషి ఆహారానికి ఉపయోగించే ఏదైనా తడి చెత్త, నెక్స్ట్ భూమిలో కుళ్ళిపోయేది ఏదైనా ఆకులు, చెట్టు కొమ్మలు, చెట్టు నుంచి వచ్చే ఆకులు, పువ్వులు, ఇలాంటివి కూడా ఆఖరికి మనం ఆదివారం నాడు
ఎముక ముక్కలు కూడా వేయచ్చు, కానీ ఎక్కువ పట్టణానికి చెందిన మేరా జ్యోత్ బాల గంగాధర్ తిలక్ పల్నాడు జిల్లా బీజేపీ సెల్ జిల్లా అధ్యక్షులుగా ఇటీవల నియమితులు అయిన సందర్భంగా కూటమి నాయకులు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు పుష్పగుచ్చంతో షేల్వా కప్పి వినయపూర్వకంగా పలకరించారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ తిలక్ నాయకుకు అభినందనలు తెలుపుతూ తిలక్ను ఘనంగా సన్మానించి దుశ్శాల్వా పూలమాలలతో సత్కరించి కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.